హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించు వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఇక ఈ వారం మనం చూస్తే కనుక నిఫ్టీ ఒక సీసా మూవ్ లాగా మూవ్ అవటం చూసాం. సో ఓ బిగ్ ఆసిలేషన్ అనేది జరిగింది నిఫ్టీలో బికాస్ ఆఫ్ ద ఈవెంట్ ఆఫ్ బడ్జెట్. సో 23వ తారీఖు మనందరికి తెలిసిందే, ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టిందో ఒక నీజర్ రియాక్షన్ రావటం చూసాం. సేమ్ డేనే మళ్ళా ఒక మంచి పుల్ బ్యాక్ కూడా రావటం చూసాం. సో ఈ వారం మనకి చార్ట్స్ పరంగా వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీ 24,445 దగ్గర ఓపెన్ అయింది అండ్ లో 24,074 దాకా రావటం చూసాం. అంటే ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ అంతే స్పీడ్ గా వారాంతరంలో మనకు చూస్తే కనుక 24,861 హై ఫామ్ అవటం చూసాం. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే కనుక ప్రీవియస్ హై ఏదైతే ఉందో 24,854 దానిపైన కూడా ఒకసారి టచ్ చేసింది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 24,834 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి చార్ట్స్ మనం వీక్లీ చూస్తే కనుక ఒక బ్రహ్మాండమైన బుల్లిష్ చార్ట్ లాగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే నిఫ్టీ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఒక బిగ్ గ్రీన్ బార్ రావటం చూసాం విత్ లాంగ్ బాడీ అని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ వీక్ ఏదైతే రివర్సల్ బార్ ఇచ్చిందో దాన్ని టోటలీ నెగెట్ చేసేసింది. సో రానున్న వారాల్లో ఇంకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి నెక్స్ట్ వీక్ లో చూస్తే కనుక మంత్లీ చార్ట్స్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. సో ప్రాబ్లీ ఇంకా 3 సెషన్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ వీక్, మండే, ట్యూస్డే అండ్ వెనస్డే మంత్లీ చార్ట్ ఫార్మేషన్ ఉంటుంది. ఒకవేళ మంత్లీ చార్ట్ ఫార్మేషన్ లో కనుక బుల్స్ అగ్రెసివ్ గా ఉంటే కనుక ప్రాబ్లీ 25,300 వెనస్డే రోజు వచ్చే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా 500 పాయింట్స్ విత్ ఇన్ 3 days పెరిగే ఛాన్స్ ఉంది. బట్ అది అవుతుందా లేదా అని చూడాలి. దాని కండిషన్ ఏంటి అంటే కనుక 24,582 కింద క్లోజ్ కాకూడదు నిఫ్టీ ఏ రోజు కూడా. సో ఒకవేళ 24,582 కింద క్లోజ్ అయిందంటే కనుక ఈ 500 పాయింట్స్ మూవ్ అనేది నెగెట్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ వారంలో మనకు చూస్తే కనుక ప్రాబ్లీ పెరిగిన స్టాక్స్ లో మనకు వెళ్ళి చూస్తే కనుక టాటా మోటార్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి. 13% పెరిగింది. దట్స్ బికాస్ ఆఫ్ జెఫ్రీస్ ఆర్ మేబీ సమ్ ఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని టార్గెట్స్ పెంచడం చూసాం మనం. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్టాక్స్ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్మోస్ట్ ఒక 10% అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ లో 6 to 8% అప్మూవ్ రావటం చూసాం. అండ్ ఫార్మాలో సన్ ఫార్మా బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి, అబౌట్ 9% పెరిగింది. అదర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ, బీపీసీఎల్, టైటాన్, సిప్లా ఇవన్నీ 6 to 8% అప్మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ దివీస్ కానీ, ఐటీసీ కానీ, ఎంఎండ్ఎం కానీ, అదానీ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 5 and 6% పెరగటం చూసాం. సో ఇట్స్ నాట్ ఎ సెక్టర్ రొటేషన్ ఈ వారం, ఎందుకంటే స్టాక్స్ పెరిగాయి అన్ని సెక్టర్స్ లో కూడా. అండ్ అదేవిధంగా డౌన్ అయిన వాటిల్లో కూడా సేమ్ సెక్టర్ స్టాక్స్ డౌన్ అయ్యాయి. సో ఇట్స్ ఎ స్టాక్ మూవ్ దాన్ సెక్టర్ మూవ్ గా ఈ వారం మనం చెప్పుకోవాలి. అండ్ మనకి వీక్ అయిన స్టాక్స్ వెళ్ళి చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఒక 9% డౌన్ అవటం చూసాం. దట్స్ ప్యూర్ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పుకోవాలి. అండ్ అదర్ నేమ్స్ లైక్ విప్రో ఒక 5.5% పడింది. ఇది కూడా రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఇంకా నెస్లే కూడా ఏదైతే ఉందో ఎఫ్ఎంసీజీ స్పేస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఇది 4.5% డౌన్ అవటం చూసాం. దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ వీక్ రిజల్ట్స్. అండ్ అదర్ నేమ్స్ లైక్ రిలయన్స్ కానీ, బజాజ్ ట్విన్స్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 2 to 3% వీక్ అవటం చూసాం. సో ఈ వారం మొత్తం మూవ్స్ అంతా కూడా రిజల్ట్స్ బేస్డ్ ఆర్ మేబీ సమ్ రిపోర్ట్స్ ఏవైతే ఫారెన్ రిపోర్ట్స్ ఏవైతే చేశారో కంపెనీస్ పేరు మీద వాటి మీదనే మూవ్మెంట్స్ అనేది మనం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మే చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం కూడా ఒక రెడ్ బార్ రావటం చూసాం. మనకు ఓపెనింగ్ చూస్తే 52,145, దో మనకి బడ్జెట్ రోజు లో ఏదైతే ఫామ్ అయిందో ప్రాబ్లీ 51,342, దానికన్నా నెక్స్ట్ 2-3 days లో ఒక బిగ్గర్ లోకి వెళ్ళటం చూసాం. 50,438 కూడా రావటం చూసాం లోస్ లో. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 51,352, అంటే లోస్ నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ రికవర్ అయినప్పటికీ ఓపెన్ నుంచి చూస్తే కనుక అబౌట్ 700 పాయింట్స్ డౌన్ ఉంది. హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కూడా వీక్ ఉంటుంది చూసాం. సో అండర్ పర్ఫార్మెన్స్ ఎన్ని రోజులు ఉంటుంది వెయిట్ చూడాలి మనం. సో 2 ఛాన్సెస్ ఇక్కడ. ఒకవేళ నిఫ్టీ కనుక క్యాచప్ అయ్యి కిందకు వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీకి క్యాచప్ అవుతుంది డౌన్ సైడ్. లేదంటే కనుక బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే కనుక నిఫ్టీతో కంపేరిటివ్లీ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనప్పటికీ మంత్లీ చార్ట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక 53,180 కింద క్లోజ్ అయింది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ మంత్ కూడా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. సో మనకి మూవ్ అయిన స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ 3.5% పెరగటం చూసాం. అదేవిధంగా పిఎన్బి 2%,
ఏయూ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1 to 2% పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఇందాకే నిఫ్టీలో చెప్పుకున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ గా చెప్పుకోవాలి మనం. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఇండస్ఇండ్, కోటక్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ అండ్ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఆల్ సెక్టర్స్ లో మనకు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. యు నేమ్ ఎనీథింగ్. ఐ థింక్ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్లాట్ ఆర్ బిగ్ అప్మూవ్స్ రావటం చూసాం. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. స్పెషాలిటీ కెమికల్స్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, మెటల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. సో వీక్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్స్ ఆల్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే రిజల్ట్స్ రియాక్షన్ బాగాలేదో వాటిల్లోనే కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్ గా మనం చెప్పాలి. ఎందుకంటే వాటర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఐఎన్ ఎక్స్చేంజ్ కానీ, వాబాక్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఏవైతే బడ్జెట్ బెనిఫిషరీస్ ఉన్నాయో ప్రాబ్లీ ఈవెన్ రియాలిటీ కూడా ఇనిషియల్ రియాక్షన్ వచ్చినప్పటికీ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఒక డీసెంట్ గెయిన్స్ లోనే క్లోజ్ అవుట్ చూసాం. ఇక మనం ప్రతి వారం చెప్పుకున్నట్టు 2 కంపెనీస్ ని ఈ వారం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మన యూట్యూబ్ చూసి ఇన్వెస్టర్స్ క్వెరీ రేజ్ చేస్తారో సో 2 స్టాక్స్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం మనం ఈ వారానికి. సో వన్ ఈస్ బిఎస్ సాఫ్ట్వేర్. సో ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ పై 725 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. అండ్ ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఓవరాల్ బాటమ్ అయితే ఫామ్ అయిన ఒక ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే ఐటీ ఇండెక్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 3 వీక్స్ లో 35,000 నుంచి 41,000 దాకా అప్మూవ్ రావటం చూసాం. ఆ కోలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఈవెన్ బిఎస్ సాఫ్ట్ కూడా స్టాక్ ఏదైతే 862 నుంచి 564 ఫిబ్రవరి నుంచి మే వరకు ఒక డౌన్వర్డ్ రియాక్షన్ వచ్చిందో 564 దగ్గర అది బాటమ్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 2 months గా కన్సాలిడేషన్ లో ఉంది స్టాక్ ఇది విత్ అప్వర్డ్ బయాస్ గా అని చెప్పుకోవచ్చు. సో ఈ మంత్ కనుక 708 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పాలి. ఈ స్టాక్ కి కరెంట్లీ 725 దగ్గర ఉంది. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ 1 to 3 months లో టార్గెట్ ఇది 794 నుంచి 830 వరకు తీసుకోవాలి. సో ఆల్ టైమ్ హై 862 ఉన్నప్పటికీ 830 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 832 దాటి ఆల్ టైమ్ హై 862 క్రాస్ అయింది అంటే కనుక ఇది 4 figure సైడ్ హెడ్ అవుతుందని మనకి క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది, విచ్ ఇస్ మేబీ 1000 రూపీస్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఎవరైనా కొన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. కొద్ది హై ప్రైస్ లో కొన్నా కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే డిప్స్ లో కొనే ప్రయత్నం చేయాలి మనం ఇది. ఎందుకంటే ఈ స్టేజ్ లో డిమాండ్ జోన్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 683 నుంచి 653 దగ్గర ఉంది. సో 653 ఇస్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ అనమాట. సో 683 నుంచి ప్రాబ్లీ 653 వరకు అక్యుములేట్ చేసే ప్రయత్నమే చేయాలి ఈ స్టాక్ లో. అఫ్ కోర్స్ సప్లై జోన్ ఏదైతే ఉందో 790 నుంచి 830 మధ్యలో పార్షియల్ ప్రాఫిట్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక వన్ మోర్ స్టాక్ మనం తీసుకుంది హెచ్ఈజీ గురించి మాట్లాడదాం ఈరోజు. సో హెచ్ఈజీ స్టాక్ మనం గతంలో కూడా 2000 ఆ లెవెల్లో మనం ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో అప్పుడు కూడా రికమెండ్ చేయడం జరిగింది ఈ స్టాక్ ని. సో ఇవాళ క్లోజింగ్ 2115 దగ్గర క్లోజ్ అయింది ఈ వారం. బట్ ఇది లో మనం చూస్తే కనుక 1461 అక్టోబర్ 2023లో అక్కడి నుంచి స్టాక్ 2740 దాకా మేలో అది హై రావటం చూసాం. సో క్లోజ్ టు అబౌట్ 1200-1300 పాయింట్స్ అప్మూవ్ వచ్చింది స్టాక్ ఇది. అండ్ అక్కడి నుంచి జూన్, జూలై మనం చూస్తే కనుక ఒక రిట్రేస్మెంట్ జరుగుతూ మెల్లగా కరెక్ట్ అవుతూ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు 2400 నుంచి 1900 మధ్యలో. సో మనం ఆల్మోస్ట్ నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ 1950 కూడా టచ్ అయ్యి ఇప్పుడు 2100 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. అండ్ ఒక మేజర్ సపోర్ట్ దీనికి 1978 దగ్గర ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో గత కొన్ని రోజులుగా మనం చార్ట్ తీసుకుని చూస్తే కనుక బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఈ స్టాక్ రేర్ గా క్లోజ్ అయింది. సో డెఫినెట్లీ రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకుంటే కనుక ఈ లెవెల్ అట్రాక్టివ్ చాలాగా కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టాక్ లో క్లోజ్ బిలో 1800 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ని 2100 నుంచి 1950 మధ్యలో అక్యూములేట్ చేసుకుంటే కనుక ఒకవేళ మార్కెట్ రికవరీ అయ్యి స్టాక్ లో కూడా కొద్దిగా రికవరీ వస్తే కనుక ఈజీగా ఇది 2300-2400 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మేబీ అప్ టు 2500 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. బ్యాడ్ డేస్ అనేది మార్కెట్స్ లో ఉంటానే ఉంటాయి కాబట్టి రానున్న 1-2 వీక్స్ లో కూడా బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లోవర్ లెవెల్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. హ్యాపీ వీకెండ్ విష్ చేస్తున్నాం మన శ్రోతలందరికీ. అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ మా పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే గనుక ప్రాబబ్లీ పర్సనలైజ్డ్ సర్వీసెస్ ఆర్ పెయిడ్ సర్వీసెస్ అక్కడ డిస్‌ప్లే చేస్తున్న నంబర్‌ని కాల్ చేస్తే గనుక దాని వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. థాంక్ యూ వన్స్ అగైన్.